అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం. ఈరోజు 1961 నాటి ఆణిముత్యం సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సాహిత్య విశ్లేషణ అన్నీ చేయాలని నా ప్రయత్నం. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్నీ చివరిలోనే ఉంటాయన్నమాట. ఈ పాట మధురమైన గీతం ఇది. ఈ పాట రాసిన వారు పెంగళి నాగేంద్రరావు గారు. పింగళి వారి సంగీతం అన్న, ఆయన కంపోజ్ చేసిన పాటలన్న ప్రేక్షకులు ఎదురు చూసేవారు ఆ రోజుల్లో. ప్రేమ జంటల ప్రణయాలు, ప్రకృతి సోయగాలు, మంచుతెరల మధుర కలయికలు కూడా ఆయన ఎంతో చక్కగా రాసేవారు. అలాగే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారు విషయానికి వస్తే పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. అయితే ఆనాడు పెంగళి వారు, పెండ్యాల వారు ఇద్దరు కూడా పరిశ్రమకు రెండు మూల స్తంభాలుగా ఉండేవారు. రచయిత పదాలకు సంగీత దర్శకుని స్వరధార తోడైతే ఆ పాట స్వర్గధామమే అవుతుంది. భావుకత, మాధుర్యం, స్వర సంపద ఇవన్నీ వారిలో ఉన్నాయి. ఈ పాటకు ఆయన తీసుకున్నటువంటి రాగం ఏమిటంటే, చాలా మంచి రాగం అన్నమాట. అది చాలా ఆలోచించి తీసుకున్నారనమాట. అది ప్రయోగం చేసే చివరికి దేశ్య రాగం, అది దేశ్య రాగం. ఆ రాగంతో ఈ పాటను కంప్లీట్ చేశారు. ఆ రాగం వల్ల ఈ పాటకు చాలా వెలుగు వచ్చింది. ఈ పాట అద్భుతమైన పాట ఇది. ఓ దివ్యరమణులారా, నేటికి కనికరించినారా, కల కాదు కదా సకులారా అనే ఆలాపన తర్వాత ఓ చెల్లి ఓ సఖి అనే పాట జగదేక వీరుని కథ చిత్రంలోది. ఇది నేను తెలిసినంతవరకు దీని గురించి చెప్పగలిగాను. ఏమైనా నా లోటుపాట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్తే.